కమిషన్ పైన విమెన్స్ కి సెక్యూరిటీ ఉందా ఇక్కడ వచ్చిన కమిషన్? మీరు చూసారు గత ప్రభుత్వం ఆల్రెడీ మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పటి వరకు ఒక మహిళ మీద కూడా ఎటువంటి అత్యాచారం జరగలేదు. వాళ్ళకి ఈక్వల్ రైట్స్ ఇచ్చారు, ఈక్వల్ రెస్పెక్ట్ ఇచ్చారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీరు ఆల్రెడీ ఆ కమిషన్ ముందట చూస్తున్నారు, బీఆర్ఎస్ మహిళలకి అసలు ఎంట్రీ కూడా లేదు, వాళ్ళకి లోపల రానివ్వట్లేదు. మేము కేటీఆర్ అన్న సపోర్ట్ కోసం వచ్చి మేము ఇక్కడ నించున్న మమ్మల్ని లోపలికి కూడా రానివ్వట్లేదు. అంతేకాకుండా ఇక్కడ కాంగ్రెస్ ఉన్న కొంతమంది కార్యకర్తలు వచ్చి బీఆర్ఎస్ మా ఎమ్మెల్యేస్కి మా కార్పొరేటర్ని కొట్టడం కూడా జరిగింది. ఇది చూస్తున్నారు. ఇక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళనే ఎంకరేజ్ చేస్తున్నారు, మమ్మల్ని లోపల రానియకుండా ఆపుతున్నారు. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఇప్పుడున్న ప్రభుత్వంలో లేడీస్కి ఎలా ఉందో సెక్యూరిటీ మీరే చూడగలుగుతున్నారు. అంతేకాకుండా మీరు ఇప్పుడు అసెంబ్లీలో చూస్తున్నారు, ఇప్పుడు మన ఉన్న సీఎం గారు మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్కి ఆల్రెడీ వాళ్ళు ఇన్సల్ట్ చేసిన విధానం చూసి వాళ్ళకి ఇప్పటివరకు కూడా సారీ చెప్పని విధంగా నడుస్తుంది. మన కేటీఆర్ ఆల్రెడీ హీ టుక్ బ్యాక్ హిస్ వర్డ్స్, బట్ స్టిల్ ఇప్పటివరకు మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి ఒక్కసారి కూడా అపాలజైజ్ రాలేదు. మన సీఎం గారిదే ఉండి మహిళలకి ఎలాంటి రెస్పెక్ట్ లేదు అనేసి మీరు అందరూ చూడగలుగుతున్నారు. ఇట్ ఇస్ వెరీ క్లియర్. అండ్ మేమందరం బీఆర్ఎస్ కార్యకర్తలం కానీ ఎమ్మెల్యేలం కానీ మా కార్పొరేటర్లు అందరం కానీ ముందంజ వేసుకొనేసి మా కేటీఆర్ అన్నని సపోర్ట్ చేయడానికి మా ఉన్న మహిళలకి మాకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం.